రైట్ ఇక జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే పోలీసులు ముందస్తుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది ప్రజెంట్? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉధృతంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కొద్దిసేపమే జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావడంతో కొద్దిసేపమే తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కార్యకర్తలతో భారీగా ఇక్కడికి చేరుకున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఒక్కరు మాత్రమే లోపలికి అనుమతించారు. మిగిలిన వారందరూ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అటు కార్యకర్తలకు మరోవైపు అటు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తలందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పంపించిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటిమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకున్నారు. హరీష్ రావు కూడా ఇక్కడ నుంచి తిరిగి పంపించే ప్రయత్నం అటు పోలీసులు చేశారు. చాలా మంది కార్యకర్తలు కూడా అరెస్ట్ చేశారు. మొత్తం మీద గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో హరీష్ రావును ఏ తరహాలో విచారించారో అదే తరహాలో ఇప్పుడు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా అదే తరహాలో విచారించి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం 160 సిఆర్పిసి ప్రకారం అతనికి నోటీసులు సర్వ్ చేశారు. నిన్న సాయంత్రము ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీస్ లో సిట్ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో కొద్దిసేపునే సిట్ అధికారుల ముందు విచారణకు హాజరై ప్రస్తుతం విచారణ అయితే స్టార్ట్ అయింది. ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో విచారణ బృందం అయితే కేటీఆర్ ని ప్రశ్నిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అనేది కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో అరెస్ట్ అయినటువంటి పోలీసులు ఎవరైతే అధికారులు ఉన్నారో 2024 మార్చి 10వ తేదీన పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఆధారంగా అటు కేటీఆర్ కు పోలీసులు 160 సిఆర్పిసి నోటీస్ చేశారు. ఈ కేసులో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు తో పాటు మరోవైపు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుతో పాటు ఒక ఛానల్ ఎండి మొత్తం శ్రవణ్ రావు వీరు అరెస్ట్ అయిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీస్ ఇచ్చారు. సుదీర్ఘంగా 7.5 గంటల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంటారు 160 సిఆర్పిసి ప్రకారం. అయితే వీరు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రశ్నించినందుకు మరోవైపు బొగ్గు కుంభకోణం కేసులు అంటే నైనాల్ కోల్ మైనింగ్ టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తినటువంటి అంశాలను కప్పిపుచ్చుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమకు నోటీసులు ఇచ్చి ఈ రకంగా వేధింపులకు గురి చేస్తుందనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన వర్షం. అతను ఫోన్ ట్యాపింగ్ కి రాజకీయ నేతలకు ఎక్కడ కూడా సంబంధం ఉండదు. ఇదంతా కూడా చూసుకునే రోల్ అంతా కూడా పోలీస్ అధికారుల పాత్రే ఉంటుంది. ఎస్ఐబి కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, మరోవైపు సిఐఎస్ఎల్ కావచ్చు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కావచ్చు, లా సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇదంతా కూడా వారి పరిధిలో ఉంటుంది. కానీ మరి రాజకీయ నేతలకు ముడి పెట్టడం ఇదంతా కూడా కర్త కర్మ క్రియగా రాజకీయ నేతలని ముద్రగా చేసే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నించినందుకు అంటే గడికొకసారి అంటే ఒకనొక సమయంలో ఒక కాళేశ్వరం అన్నారు, ఒకనొక సమయంలో గొర్రెల స్కామ్ అన్నారు, ఈ ఫార్ములా కేసు అన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటే కాలయాపన చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కోసము ఎక్కడ కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోవడంతోనే ఎప్పుడైతే బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని ఈ రకంగా రాజకీయ కక్ష చర్యలో భాగంగానే నోటీసులు ఇచ్చి విచారిస్తే వేధింపులకు గురి చేస్తుంది అనేది బీఆర్ఎస్ మాజీ మంత్రులు అటు హరీష్ రావు కావచ్చు, మరోవైపు కేటీఆర్ కూడా అదే తరహాలో వ్యాఖ్యానించారు, తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఈ రోజు కూడా ఈ డ్రామా క్రియేట్ అవుతుంది. డైలీ సీరియల్ లాగా ఇది ఒక ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం నడుస్తుంది. గడిచిన 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తుందో అన్నది ఇప్పటి వరకైతే ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేస్తారు. కానీ రాజకీయ నాయకులను ఉద్దేశించి రాజకీయ నాయకులను కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఒక కుట్రలో భాగంగానే తమకు నోటీసులు ఇచ్చారనేది అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు చెప్తున్న ప్రధాన వర్షం. కానీ మరి ఇప్పటికే ఈ నోటీసులు ఇక్కడ వరకు ఆగవు. మళ్ళీ ఫర్దర్ గా తమ నాయకులకి మళ్ళీ ఇంకా కొంతమందికి నోటీసులు ఇస్తారు. ఇది ఒక డైలీ సీరియల్ లాగా ప్రభుత్వం దీన్ని ప్రళంగా పొడిగిస్తూ వస్తుంది, నాంచి వేసే ధోరణి చేస్తుంది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి ఈ రోజు సుదీర్ఘంగా విచారిస్తారు. అటు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా రాధాకృష్ణ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు,
మరోవైపు తిరుపతి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఒక ఛానల్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇదంతా కూడా పూర్తిగా పోలీసులు సిటీ అధికారులు అతను ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో హరీష్ రావుని ఏ తరహాలో విచారించారో అదే తరహాలో ఈ రోజు కేటీఆర్ ని సైతం అదే తరాలు విచారించే అవకాశం. మరోవైపు కవిత చేసిన ఉంటే ఆరోపణలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ స్టేట్మెంట్ కూడా నమోదిస్తున్నారు. ఆ తర్వాత బండి సంజయ్ స్టేట్మెంట్ నమోదిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా నమోదు కావచ్చు. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు మరోవైపు అక్యూజ్డ్ ఇచ్చినటువంటి అంటే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు కేటీఆర్ ని కూడా సుదీర్ఘంగా ప్రశ్న అవకాశం ఉంది. శ్రవణ్ రావు తో ఉన్నటువంటి సంబంధాలు, కాల్ డేటాలో ఉన్నటువంటి నిందితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్, అటువంటి కాల్ డేటాలో ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు కలవాల్సి వచ్చింది, వీటన్నిటి అంశాలపై కూడా సుదీర్ఘంగా కేటీఆర్ ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత విచారణ అయితే స్టార్ట్ అయింది. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతంలో పూర్తిగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడితే కూడా ట్రాఫిక్ ముఖ్యంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనదారులందరినీ కూడా మొత్తం కూడా బారికేడ్లు వేసి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా పోలీసులు ఆధీనం తీసుకుంటుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే వారందరూ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతంలోనే చుట్టుపక్కల ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఎవరిని కూడా అనుమతించి కూడా వారందరూ కూడా ఇక్కడ నుంచి పంపించారు. ప్రస్తుతం అయితే విచారణ అయితే స్టార్ట్ అయింది. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. సునీల్, మీరు సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం మాత్రం 4 గంటల వరకు ఏ విచారణ అయినా కొనసాగాలి, 4 తర్వాత విచారణ కొనసాగాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అని కూడా నిన్న బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ టీం నెక్స్ట్ ఏం చేయబోతుంది? మీరన్నట్టు ఒకవేళ హరీష్ రావుని విచారించినట్టు 6 అంటే దాదాపు 7 గంటలుగా విచారించారు హరీష్ రావుని. ఇప్పుడు కేటీఆర్ విషయంలో బీఆర్ఎస్ లీగల్ టీం ఏం చేయబోతుంది నెక్స్ట్? బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్నటువంటి వర్షానికి సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి వర్షానికి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే సిట్ అధికారుల దర్యాప్తు అనేది వారి ఇష్టానుసారంగా ఉంటుంది. వారు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు వచ్చేంత వరకు వారు ప్రశ్నిస్తూ ఉంటారు. అది వారి యొక్క ధర్మం. ఎందుకంటే వారు 4 గంటలు విచారించాలి, 3 గంటలు విచారించాలంటే ఇది ఎక్కడ కూడా లేదు. కేవలం బీఆర్ఎస్ నేతలు చెప్తున్న వర్షం అనేది అది కోర్టు పరిధిలో ఉంటుంది. కోర్టు ఒకవేళ పర్మిషన్ ఇస్తే అది ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది సిట్ అధికారులు ఎప్పటి వరకు విచారించాలి, ఎంతవరకు విచారించాలి, ఎన్ని గంటల సమయం విచారించాలి అనేది వాళ్ళ సిట్ అధికారుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని మీద బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదనేది అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. ప్రస్తుతం అయితే నిన్న మన చూసాం, గత 2 రోజుల క్రితము అరెస్ట్ రావుని సుదీర్ఘంగా 7.5 గంటల పాటు విచారించారు. అతని యొక్క ఇష్టానుసారంగా విచారించిన తర్వాత అతని యొక్క ప్రమేయంతోనే అతన్ని పంపించామనేది